మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. సింపుల్. మలబద్ధకం అనేది ఓన్లీ మనకి మోషన్ ఎవ్రీడే మార్నింగ్ లేచి ప్రతి ఒక్కరికి మోషన్ అవుతుంది. మనకు అలవాటు లేకపోతే బట్ రోజు పొద్దున్నే లేచి వెళ్ళి కూర్చొని 2 minutes తర్వాత ట్రై చేసి వస్తే ఈ రోజు కాకపోతే రేపు కాకపోతే ఖచ్చితంగా మోషన్ అవుతుంది. కానీ మోషన్ అవ్వాలంటే మెయిన్ థింగ్ మనం ఫైబర్ ఫుడ్ తింటున్నామా లేదని చాలా ఇంపార్టెంట్. ఫైబర్ మనకి ఎక్కువ ఆకుకూరలు బాగా తీసుకోవాలి. తోటకూర, మెంతి కూర, మునగాకు ఎంత బ్రహ్మాండమైన ఫైబర్, మోర్ న్యూట్రిషియస్. అది గట్లో కూడా గుడ్ బ్యాక్టీరియాని ఫామ్ చేసి గట్ని హెల్దీగా ఉంచుతుంది. సో చాలా మందిలో కర్డ్ తినని వాళ్ళలో లేదంటే మజ్జిగ తాగని వాళ్ళలో కూడా కాన్స్టిపేషన్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి లంచ్ చేశాక 15 నిమిషాల తర్వాత పల్చటి మజ్జిగ తీసుకోండి. మోషన్ అసలు ఏ రెమెడీ ఫాలో అవ్వాల్సిన నీట్గా మోషన్ అయిపోతుంది మనకి. ఆకుకూరలు బాగా తీసుకోండి. లంచ్ తర్వాత పల్చటి మజ్జిగలో జీలకర్ర పౌడర్ కలుపుకొని తాగండి. నీళ్లు మెయిన్ ఇంపార్టెంట్. మనం మంచిగా మార్నింగ్ నుంచి 11 వరకు 1 లీటర్ నీళ్లు బాగా తాగండి. లేకంటే కంప్లీట్గా హోల్ డేలో 4 liters వరకు ఫినిష్ చేయడానికి ట్రై చేయండి వాటర్. అండ్ బెస్ట్ రెమెడీ కాన్స్టిపేషన్కి మామిడికాయ, పచ్చి మామిడికాయలు దొరుకుతాయి కదా, దాన్ని ఎండబెట్టి పౌడర్ చేసేసుకొని ఆ పౌడర్ని రోజు రాత్రిపూట డిన్నర్లో 1/2 స్పూన్ మధ్యలో కలుపుకొని తాగండి. డెఫినెట్గా చెప్తున్నా, పొద్దునే కల్లా మొత్తం పేగులో ఉన్న మలం అంతా క్లీన్గా ఫ్లష్ అయిపోతుంది. సింపుల్ థింగ్స్ అండి, చేయడానికి కష్టపడుతుంటాం. మజ్జిగలో జస్ట్ ఎన్నో రకాలు ఫాలో అవుతుంటారు. అవన్నీ వద్దు. లేత మామిడికాయలు తెప్పించుకొని ఎండబెట్టి పౌడర్ చేసేసుకొని ఆ పౌడర్ మంచిగా మధ్యలో కలుపుకొని తాగండి. ఫ్లష్ అయిపోతుంది. మార్నింగ్ కల్లా ఏదో ఒక 2 kgs బరువు పోతే ఎంత ఉంటుంది అంత ఫ్రీ మోషన్ అయిపోతుంది మనకి. డే అంతా యాక్టివ్గా ఉంటుంది, బాడీ అంతా ఫ్రీగా రిలాక్స్డ్గా ఉంటుంది మనకి. సో కాన్స్టిపేషన్ అనేది పెద్ద సమస్య కాదు. మనము బద్దకించడం వల్ల అది ఇర్రెగ్యులర్ అవుతుంది అంతే. దానికి మనం చెప్పుకున్నట్టు ఆకుకూరలు బాగా తీసుకోవడం, మజ్జిగ బాగా తాగడము. మనకి బ్రౌన్ రైస్లో కూడా వాటర్ అబ్జార్ప్షన్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది. మనం రెగ్యులర్గా తక్కువ రైస్ ఎక్కువ కర్రీ పెట్టుకొని రైస్ తినడము. అండ్ బ్రహ్మాండమైన థింక్ అధికంగా కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంటే యోగాలో లఘు శంఖ ప్రక్షాళన అంటారు. మనం ఈ మధ్యకాలంలో ఇండియన్ వాష్రూమ్స్ వాడడమే ఆపేసాం. అసలు ఇండియన్ వాష్రూమ్లో కూర్చునే పొజిషన్లో కూర్చోదాన్ని మలాసన్ అంటారు. అలా ఏదో వారంలో ఒకసారి మలాసన్లో కూర్చొని మంచిగా కొద్దిగా పుదీనా, కొద్దిగా తమలపాకులు నీళ్ళేసి లైట్గా మరిగించి ఆ మరిగించిన వాటర్ని కొద్దిగా మలాసన్లో కూర్చొని ఒక 2 గ్లాసులు తాగడం, ముందుకు వెనక్కి వాక్ చేయడం. మళ్ళీ కూర్చొని మళ్ళీ 2 గ్లాసులు తాగడం, ముందుకు వెనక్కి వాగడం, మళ్ళీ 2 గ్లాసులు. అలాగా ఆల్మోస్ట్ ఒక 700 ml అంత వాటర్ మలాసన్లో కూర్చొని తాగి ఇటు అటు వాక్ చేస్తే పేగులో ఉన్న మలం అంతా క్లీన్గా ఫ్లష్ అయిపోయి మోషన్లో బయటకు వచ్చేస్తుంది. దాన్ని లఘు శంఖ ప్రక్షాళన అంటారు. మోషన్ నీట్గా అవుతుంది దానివల్ల. కాబట్టి రెగ్యులర్ యోగా చేసుకుంటూ మంచిగా వాటర్ తాగితేనే కాన్స్టిపేషన్ పోతుంది. అది బద్దకిస్తే పైల్స్ చూసారా, కొలైన్ క్యాన్సర్స్ వరకు వెళ్తుంది. సో ఎప్పుడు మోషన్ కరెక్ట్గా ఉంటే బ్రెయిన్ పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుంది. లేకపోతే మనం పని మీద కాన్సన్ట్రేట్ చేయలేము, ఎక్కువ తినేస్తూ ఉంటాము. బయటకు వెళ్ళినా కూడా ఎవరైనా ఫ్రెండ్స్తో ఒకసారి గ్యాస్ రిలీజ్ అయితే విపరీతమైన స్మెల్స్ మనం తట్టుకోలేము. వేరే వాళ్ళ దగ్గర మనం కంఫర్టబుల్గా ఉండలేము. బాడీ కైండ్ ఆఫ్ కూడా స్వెట్ స్మెల్ కూడా డిఫరెంట్ స్మెల్ వస్తూ ఉంటుంది. సో కాన్స్టిపేషన్ ఎప్పుడు నెగ్లెక్ట్ చేయకండి. మంచిగా మనం ఎన్నో రకాల రెమెడీస్ మాట్లాడుకున్నాం, ఎన్నో రకాల థాట్స్ కూడా మనం అసలు ఎంత డీప్గా కూడా డిస్కస్ చేసుకున్నాం. సో కాబట్టి కాన్స్టిపేషన్ అనేది సరిగ్గా వాటర్ తాకపోవడం వల్ల, లైఫ్ స్టైల్ కరెక్ట్గా లేకపోవడం వల్ల, జంక్ ఫుడ్స్కి ఎక్కువ అలవాటు అయిపోవడం వల్ల జంక్ ఫుడ్స్ ఆపేసేయండి. మంచిగా వాటర్ తాగండి, వెజిటబుల్స్ ఎక్కువ తీసుకోండి, ఫ్రూట్స్ బాగా తీసుకోండి, నీళ్ళు బాగా తాగండి దయచేసి. డెఫినెట్గా సమస్య పోతుంది.